దాంట్లో వచ్చాయి. ముఖ్యంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానిగా ఉన్న నెహ్రూ కొన్ని వర్గాలను ఆకర్షించడం కోసమో, లేకపోతే వాళ్ళ ఆమోదం కోసమో వందే మాతర గీతంలోని కొన్ని చరణాలను తొలగించారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తుంది. అదే వర్గానికి వంత పాడుతున్నారు. ఇవన్నీ కూడా రకరకాల ఆరోపణలు చేశారు. దానికి అటు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కూడా కౌంటర్లు, ప్రతి కౌంటర్లు ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఏంటి వందే మాతర గీతం మీద ప్రధానంగా మీకున్న అభ్యంతరాలు? బీజేపీకి ఉన్న అభ్యంతరాలేంటి? వందే మాతరం గీతం మీద మాకు అభ్యంతరాలు లేవు. మాకు అభిమానం ఉంది వందే మాతరం గీతం మీద. అది దాన్ని రచించిన వారు బంకించంద్ర చటర్జీ గారు. వారు మెజిస్ట్రేట్ జర్నలిస్ట్ ఉండే. వారు ఒకసారి పల్లకిలో వెళ్తుంటే ఒక బ్రిటిష్ సైనిక అధికారు, నువ్వు నల్లవాని, నువ్వు మా పల్లకిలో వస్తావని కొట్టడం జరిగింది, దాడి చేయడం జరిగింది. అప్పుడు క్రిమినల్ కేసు పెట్టారు బంకించంద్ర చటర్జీ గారు. అప్పుడు జడ్జి ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ కాబట్టి ఆయన రూమ్లో పిలిచి నువ్వు కాంప్రమైజ్ చేసుకోరాదు చెప్తే మొదలు ఒప్పుకోలేదు. తర్వాత కాంప్రమైజ్ అంటే నాకు అపాలజీ కోర్టులో చెప్పాలి, ఓపెన్గా చెప్తే అపాలజీ చేసుకుంటాను. అప్పుడు బ్రిటిష్ అధికారి, ఆ సైనిక అధికారి అపాలజీ చెప్పాడు. అపాలజీ చెప్పిన కేసు విత్డ్రా చేసుకుండు. తర్వాత కొంతకాలానికి ఏంటంటే ఇది 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం జరిగిందో దాన్ని బ్రిటిష్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా సిపాయిలు తిరుగుబాటుగా ముద్ర చేశారు. దాని మీద సావర్కర్ గారు బుక్ రాశారు, ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని. దాని తర్వాత వీళ్ళు ఏంటంటే అది రాకుండా ఉండడం కోసం 2 చర్యలు తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఒకటి గాడ్ సేవ్ ద కింగ్ అనేది నేషనల్ యాంథమ్ బ్రిటిష్, అది కూడా ఇక్కడ పెట్టాలి అని ప్లాన్ వేశారు. 2 మనకు ఒక సేఫ్టీ వాల్, ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ ఉంటుంది కదండి, ప్రెజర్ ఎక్కువైనప్పుడు అది ఓపెన్ కాకుండా ఉంటే, బర్స్ట్ కాకుండా ఉండడం కోసం ఒక సేఫ్టీ వాల్ ఉంటుంది ప్రెషర్ కుక్కర్కు. దానికి రబ్బర్ వాచర్ వాచర్తో ఉంటుంది. అట్లా ఈ 1857 ఏదైతే మన స్వతంత్ర పోరాటం లాగా జరిగిందో దాని సిపాయిలకు ఉద్దేశము మళ్ళీ ఇంకోసారి, ఎందుకంటే వందలాది మంది బ్రిటిష్ అధికారులు చంపడం జరిగింది. దానిలో తాంత్యాతోపై బాగా చేశారు, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందుకొని. సో మళ్ళీ రాకుండా ఉండాలంటే వీళ్ళకి కావాల్సిన డిమాండ్స్ మనకు తెలియాలి. ఆ డిమాండ్స్లో 10 డిమాండ్స్ 2-3 తీర్చి వాయిదా చేసుకుంటూ పోతే మళ్ళీ తిరుగుబాటు రాదు, మనకి ఈ ఇబ్బంది ఉండదు. అప్పుడు ఏంటంటే సూయజ్ కెనాల్ తొందరగా తవ్వి కంప్లీట్ చేయొచ్చు, లేకుంటే సూయజ్ కెనాల్ కాకుండా గెలవకపోదు, మనమే స్వతంత్రం అప్పుడే వస్తుండే. సో రాకుండా కోసం అంటే వాళ్ళు ఆయన లార్డ్ డఫరిన్ ఏం చేశారంటే సేఫ్టీ వాళ్ళు కావాలని ఒక పార్టీని పెట్టాలంటే బ్రిటిష్ రిటైర్డ్ ఆఫీసర్, రిటైర్డ్ మన సివిల్ సర్వెంట్ అలన్ అక్టేవియన్ హ్యూమ్ పెట్టాడు కాంగ్రెస్ పార్టీని. బ్రిటిష్ వాళ్ళు డఫరిన్ ప్లాను, దాని ఫస్ట్ జనరల్ సెక్రటరీ అలన్ అక్టేవియన్. రెండోది ఈ గీతం దేవాలనుకుంటే ఏది గాడ్ సేవ్ ద కింగ్ దేవంటే అప్పుడు బంకించడానికి ఏంటంటే వీళ్ళు ఇంకా దుర్మార్గాలు చాలా చేస్తున్నారని దేశభక్తి గీతం కావాలని 1875 నవంబర్ 7th రోజు ఈ వందే మాతరం గీతం రాయడం జరిగింది. దాన్ని ఆ పత్రికలో ప్రింట్ చేయడం ఆ రోజు. తర్వాత 79లోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 18 ఏళ్ళ వయసులో 61లో పుట్టారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఇది అద్భుతమైన గీతం, దేశభక్తిని ప్రేరేపించే గీతం అని దాని మీద ఒక గీతం రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1879లో. 1882లో బంకించంద్ర చటర్జీ గారు దాని ఆనందమఠ పుస్తకం ఏదైతే రచించారో అది 1777లో ఏదైతే మన వీళ్ళు సన్యాసులు స్వతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ప్రాణత్యాగాలు చేశారో ఆ చరిత్రను రచించు ఆనందమఠను గ్రంథం రచించ జరిగింది. దాంట్లో ఈ వందే మాతరం గీతాన్ని దానికి ఒక చరణాలు కొన్ని యాడ్ చేసి అందులో ముద్రించడం జరిగింది. కానీ దాన్ని ఎవరు అంత పాపులర్ కాలే. అప్పుడు బంకించంద్ర చటర్జీ గారు ఉన్నంత వరకు వందే మాతరం గీతం పాపులర్ కాలే. అది వారు 1894లో చనిపోవడం జరిగింది బంకించంద్ర గారు. 1896లో కలకత్తాలో కాంగ్రెస్ సెషన్ జరిగినప్పుడు ఆ వందే మాతరం పూర్తి గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడారు, కాంగ్రెస్ సెషన్లో పాడారు. తర్వాత అది మళ్ళీ ఒక దశాబ్దం సాధించుకొని 1905లో లార్డ్ కర్జన్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ గుండా ఆయన బెంగాల్లో ఎక్కువ మూమెంట్స్ జరుగుతున్నాయి, వీళ్ళకి చిచ్చు పెట్టాలి, హిందూ ముస్లిం చిచ్చు పెట్టాలి అని పార్టీషన్ ఆఫ్ బెంగాల్, ముస్లిం మెజారిటీ బెంగాల్, హిందూ మెజారిటీ బెంగాల్గా డివైడ్ చేస్తే అంతా ఏకమై రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తాలో మీటింగ్లో మళ్ళీ అప్పుడు కూడా వందే మాతరం గీతం పాడాడు. అక్కడ ఏంటంటే రాఖీ అంటే అన్నకు చెల్లెలు కట్టరు కాదు, హిందూ ముస్లిం ఐక్యత అని చెప్పి హిందూ అమ్మాయిలు ముస్లింలకు రాఖీలు కట్టారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఏ దాన్ని వెనక తీసుకోలేదు, పెద్ద నిర్ణయాన్ని. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ మాత్రం వెనక తీసుకుంటే దానికి కారణం వందే మాతరం ఉద్యమం, ఉధృతం. వందే మాతరం విదేశీ బహిష్కరణ, విదేశీ వస్తు ఈ 2 ఉధృతంగా జరిగినాయి. బెంగాల్ బాగా జరిగినాయి, దేశవ్యాప్తంగా కూడా జరిగినాయి. గవర్నమెంట్ వెనక తీసుకుంది పార్టీషన్ ఆఫ్ బెంగాల్ను. ఇక ఇట్లా లాభాలు లేదు చూసి వాళ్ళు అప్పుడు సపరేట్ పార్టీ ముస్లిం లీగ్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. 1906లో ముస్లిం లీగ్ పుట్టగా బ్రిటిష్ వాళ్ళ ఆలోచనతో
స్టార్ట్ అయ్యి దేంది తర్వాత కూడా ఏంటంటే ఈ యాక్చువల్గా మహమ్మద్ అలీ జిన్నా ఉంది కదా, మహమ్మద్ అలీ జిన్నా మొదలు కమ్యూనల్ కాదు, బేసిక్గా నమాజు దగ్గర చేసేటోడు కాదు. ఇవి ఆయన చేసుకున్న అమ్మాయి కూడా ముస్లిం కాదు. ఆయన బాలగంగా తిలక్ జూనియర్ అడ్వకేట్గా బాలగంగా స్వదేశీ మూవ్మెంట్ను సపోర్ట్ చేసిండు. ఎవరు? జిన్నా. జిన్నా పరమ కిరాతకుడు, తర్వాత వేరే విషయం, కానీ మొదలు జరిగింది చెప్తున్నా. అయితే దేశానికి తిలక్ అరెస్ట్ అయితే కోర్టులో బాధించింది కూడా జిన్నానే. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఈయన లీడర్ గుర్తించలేదు. నీ వెనక ఎంతమంది ముస్లిం చెప్పు, నీ వెనక ముస్లింలు ఉంటేనే నువ్వు ముస్లిం లీడరు. మహమ్మద్ అలీ షౌకత్ అలీ వెనక ఉండరు, నీ వెనక లేరు. అప్పుడు ఆయన తను లీడర్ కావడం కోసం మంచి ఆరేటర్, గొప్ప ఆరేటర్, మంచి అంటే మంచి మాట్లాడతాం కాదు, గొప్ప ఆరేటరు. అప్పుడు రెచ్చగొట్టుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు నన్ను గుర్తించలేరని స్టార్ట్ చేశారు. ఈ ఖిలాఫత్ మూమెంట్ కానీ జరిగింది. అది ఖిలాఫత్ మూమెంట్లో హిందూ ముస్లిం సైక్యత అంటే స్వామి శ్రద్ధానంద గారు కూడా దానికి సపోర్ట్కి ఉపన్యాసం ఇచ్చారు. కానీ స్వామి శ్రద్ధానందనే చంపేశారు. తర్వాత స్వామి శ్రద్ధానంద చంపేయడం జరిగింది. అయితే ఈ విధంగా వెళ్ళినప్పుడు ఏంటంటే దేశ స్వతంత్ర ఉద్యమ సమయంలో అపీజ్మెంట్ పాలిటిక్స్ చాలా చేశారు. ఆ అపీజ్మెంట్ పాలిటిక్స్లో ఏంటంటే వాళ్ళ సంతృష్టి కోసం అది డిమాండ్స్ పెరుగుతుంటాయి, ఓసారి ఎక్కువ అవుతుంటాయి. సెటిల్మెంట్ వేరు, అపీజ్మెంట్ వేరు. సెటిల్మెంట్ అంటే రెండు వర్గాలను ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చి ఇద్దరిని ఒప్పియడం. అపీజ్మెంట్ అంటే ఒక వర్గానికి అత్యధిక ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ కోరికలు తీర్చి మిగతా వర్గాన్ని నెగ్లెక్ట్ చేయడం, ఇది అపీజ్మెంట్ పాలిటిక్స్. అది చేస్తూ పోవడంలో దాంట్లో ఏంటంటే ఈ దీని ఇంకొక ముందు చెప్తా. 1923లో కాంగ్రెస్ అధివేశన్ జరిగింది కాకినాడలో. అప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మౌలానా మహమ్మద్ అలీ. ఆ మీటింగ్లు అయినాయి. ప్రతి అధివేశన్లు ఏంటంటే చివరి రోజు పబ్లిక్ మీటింగ్ పెడతారు. ఈ హాల్ మీటింగ్స్ జరుగుతాయి. మీటింగ్స్ ఇప్పుడు జనరల్ అక్కడ తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. ఆ హాల్ నుంచి పబ్లిక్ మీటింగ్ దాకా ఈయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేళతాళాలతో ఊరేగింపు తీసుకొచ్చారు మౌలానా మహమ్మద్ అలీని, అధ్యక్షుడు కదా. మీటింగ్ స్టార్ట్ అవుతుంటే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన విష్ణు దిగంబర పలుస్కర్, ప్రముఖ సంగీత విద్వాంసుడు, హిందుస్థానీ సంగీతం, మీరు ఎవరైనా మొబైల్లో కొట్టండి హిందుస్థానీ మ్యూజిషియన్ అంటే పండిట్ విష్ణు దిగంబర పలుస్కర్, విడి పలుస్కర్ అని వస్తుంది. ఆయన నేను వందే మాత్రం పాడతా అంటే వందే మాత్రం పాడడానికి వీల్లేదు, అందులో సంగీతం ఉంది, మా సంగీతం మా ఇస్లాం వ్యతిరేకం, పాడొద్దని మౌలానా మహమ్మద్ అలీ అంటే, మీరు ఇప్పటిదాకా మేళతాళాలతో వస్తేనే మా సంగీతం కాదు, ఇబ్బంది లేదు, మీకు వందే మాత్రం పాడితేనే ఇబ్బంది వచ్చిందా, నేను తప్పకుండా పాడతా అని వారు పాడుతుంటే నిరసనగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు స్టేజ్ దిగి కింద నిలబడ్డాడు. అది పాడిన సేపు ఎవరు చెప్పలే. ఇప్పుడు 150 సంవత్సరాల టైంలో కాకినాడలో ఆ మౌలానా మహమ్మద్ అలీ రోడ్డు అని ఉంది కదా, దాన్ని మార్చి వందే మాత్రం రోడ్ అని పెట్టారు. మీకు అది వాట్సాప్ పెట్టారు. కాకినాడలో ఎక్కడైతే మీటింగ్ జరిగినప్పుడు మౌలానా మహమ్మద్ అలీ రోడ్డు పెట్టారు, అప్పుడు దాన్ని 150 సంవత్సరాల సందర్భంగా వందే మాత్రం రోడ్ అని మార్చడం జరిగింది. సో ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ అప్పుడు గాంధీ గారు లేరు మీటింగ్లో, నెహ్రూ వీళ్ళంతా, కానీ గాంధీ గారు ఎర్రవాడ జైల్లో ఉన్నారు అప్పుడు ఆ జరిగిన కాకినాడ సెషన్ టైంలో. తర్వాత 1937 ఈ డిమాండ్ ముస్లిం జిన్నాకు నెహ్రూకు పోటీ బాగా. ఈవెన్ గాంధీ సినిమాకు చూస్తాడు జిన్నాను గాంధీ గారు అంటే, మీరు దేశ ప్రధాని కావాలంటే నెహ్రూ ముఖంలో మొక్క కొలికలు మారినట్టు. తర్వాత ఇంకొకటి ఉంది ఇక్కడ, ఏంటి విషయం ఏంటంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అని ఒకటి. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే చిన్న విషయం. ఇప్పుడు ఒక తుఫాన్ ఇట్లా పోతుంటే ఒక బటర్ఫ్లై గాలికి కూడా తుఫాన్ డైరెక్షన్ మారుతుందని, బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు దాన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అట్లా చెప్తారు. జిన్నా ఇంకా 2-3 years చనిపోతాడు. ఆయనకు ఇది ఎందుకు టైఫాయిడ్, మనం దగ్గు, ఇది ఆ డిసీజ్ ఉంది జిన్నాకు, టీబీ ఉంది, చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. ఇంకా 2-3 ఏళ్ళు 4 నెలలకు ఎక్కువ బతకాలి. అప్పుడు నెహ్రూ దగ్గర జిన్నాకు సంబంధించి ఇక జిన్నా పీకేది ఏముంది అన్నట్టు ఏం చేస్తాడు ఆయన, ఆయన 2-3 ఏళ్ళు చచ్చిపోతాడని జిన్నాను అవమానపరంగా నెహ్రూ మాట్లాడతాడు. అది తెలిసి జిన్నా డైరెక్ట్ యాక్షన్ డే దేశ విభజన కల్పిస్తాడు, రెచ్చగొట్టినట్టు అయితే అన్నట్టు. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళ స్వార్థంతో, వీళ్ళ ఓవర్ యాక్షన్లు, వీళ్ళ దీంతో అహంకారంతో రెచ్చగొట్టడాలు, దానితో పడితే అది మొదలు వందే మాత్రం గీతం ముక్కలు చేయడం మొదలుకొని దేశ విభజనకు కూడా, దేశానికి కూడా ముక్కలు చేయడానికి వచ్చింది. తర్వాత ఢిల్లీలో జరిగిన జేఎన్యూలో జరిగేది తుకుడే భారత్ కు తుకుడే కరత జంగ్ రహేగి ఇన్షాల్లా ఆ మీటింగ్ పోయి రాహుల్ గాంధీ కూడా సమర్థించారు. ఎందుకంటే ఆ పార్టీనే తుకుడే పార్టీ, దేశాన్ని కానీ దేశభక్తి గీతాన్ని కానీ ఇదే నేను తుకుడే చెప్పానట్టు. సరే రామరెడ్డి గారు, ఇవన్నీ జరిగాయి, ఆల్మోస్ట్ అందరూ మర్చిపోయారు. ఈ జనరేషన్ కి అయితే అసలు ఈ విషయాలు 150 ఏళ్ల తర్వాత ఇవాళ బీజేపీ వాళ్ళకి ఎందుకు గుర్తొచ్చింది? పార్లమెంట్ లో అంత చర్చ, అంత చెప్తా, అది కూడా చెప్తా, జరగాల్సిన అవసరం ఏముందనేది డౌట్.
రండి, మళ్ళీ మాట్లాడదాం. ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి. 150 ఏళ్ళ కింద అంటే 100 సంవత్సరాలు అయినప్పుడు ఇది 1875 రచించారు నవంబర్ 7. 1975 నవంబర్ 7లో దేశంలో ఎమర్జెన్సీ ఉంది. నాయకులందరినీ, ప్రతిపక్ష నాయకులను, ఆర్ఎస్ఎస్ వాళ్ళని అందరూ జైల్లో పెట్టారు. అప్పుడు జరుపుకునే అవకాశం లేకుండా కాంగ్రెస్ ఎమర్జెన్సీ పెట్టి చేసింది. 100 సంవత్సరాలు చేసుకోవాలి, జరగనేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ 150 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చింది 150 సంవత్సరాల్లో ఆ ఎమర్జెన్సీ వాతావరణం లేదు, దేశంలో దేశభక్తి అనుకూల వాతావరణం ఉంది. వందే మాతరం విషయం ఉంది. వందే మాతరాన్ని వీళ్ళు మొదలు తీసుకోలే. ఏబీవీపీ 1949లో స్టార్ట్ అయిన ఏబీవీపీ వందే మాతరాన్ని నేషనల్ సాంగ్ చేయాలి అని ఉద్యమాలు చేసింది, ప్రోగ్రామ్ చేసింది. తర్వాత అప్పుడు జనగణమనతో పాటు వందే మాతరం కూడా పాడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక చాలా ఉన్నాయి, మీకు చెప్పాలి, చెప్తాను. కోటేశ్వరరావు గారు, ఇక్కడ నిన్న పార్లమెంటులో జరిగిన ఈ చర్చ అంటే వందే మాతర గేమ్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిన విషయమే. ప్రతి దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా దేశభక్తి చాటుకునేందుకు ఈ గేయాన్ని పాడుతూనే ఉంటారు. సరే, అదంతా కూడా తర్వాత విషయం.